మేనిఫెస్టేషన్ ఏంటి? ఒకసారి వర్క్ అవుతది, ఒకసారి వర్క్ అవ్వదు. చిన్న వాటిని నేను ఈజీగా మేనిఫెస్ట్ చేస్తాను అండ్ పెద్ద గోల్స్ వచ్చేసరికి మేనిఫెస్ట్ చేయలేకపోతున్నాం. పాజిటివ్ సిచ్యుయేషన్స్ కంటే ఎక్కువ నెగెటివ్ సిచ్యుయేషన్సే నా లైఫ్‌లో జరుగుతున్నాయి. మేనిఫెస్టేషన్ అనేది సంథింగ్ ఇంకా మనకి అంతు చిక్కని ప్రశ్నలాగా మిగిలిపోయిందనమాట. లైఫ్ అయితే చాలా 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 చెప్పాను కదా, ఇవన్నీ వర్డ్స్ సరిపోవు. చాలా హ్యాపీగా ఉన్నాను. వండర్ఫుల్. నేను చెప్పాను కదా, ఐ బికమ్ క్విక్ అండ్ ఫెంటాస్టిక్ మేనిఫెస్టర్. Yes, you are. అండ్ ఈ వీక్ లో చాలా మేనిఫెస్ట్ చేస్తాను. లైక్ ఓన్లీ గ్రాటిట్యూడ్ చెప్పేదాన్ని. 8:30 వర్క్ అంతా ఫినిష్ ఆఫ్ చేసాక 8:30కి కూర్చొని గ్రాటిట్యూడ్ రాశాను మార్నింగ్ టైమే. 9:20 లోపు మా మమ్మీ నాకు డబ్బు పంపించారు 25,000. అండ్ నెక్స్ట్ డే మండే సిల్వర్ ఐటమ్స్ పంపించారు, పూజ ఐటమ్స్. చాలామంది మేనిఫెస్టేషన్ అంటే చాలామందికి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అసలు మేనిఫెస్టేషన్ ఏంటి? ఒకసారి వర్క్ అవుతుంది, ఒకసారి వర్క్ అవ్వదు. అండ్ చిన్న వాటిని నేను ఈజీగా మేనిఫెస్ట్ చేస్తాను అండ్ పెద్ద గోల్స్ వచ్చేసరికి మేనిఫెస్ట్ చేయలేకపోతున్నాం. అండ్ ఇంకా పాజిటివ్ సిచ్యువేషన్స్ కంటే ఎక్కువ నెగిటివ్ సిచ్యువేషన్సే నా లైఫ్లో జరుగుతున్నాయి. ఇలా బోల్డ్ అనే క్వశ్చన్స్తో అండ్ మేనిఫెస్టేషన్ అనేది సంథింగ్ ఇంకా మనకి అంతు చిక్కని ప్రశ్నలాగా మిగిలిపోయిందనమాట. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మనము కొన్ని వాటిని ఈజీగా మేనిఫెస్ట్ చేస్తున్నాము అండ్ కొన్ని వాటిని మనం మేనిఫెస్ట్ చేయలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట. సో వీటికి గల కారణం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మన మేనిఫెస్టేషన్ ఏంటో అర్థం కావాలన్నమాట. మేనిఫెస్టేషన్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఏదైతే మన లోపల ఎనర్జీ వైబ్రేషన్ డామినెంట్గా ఉంటుందో, అంటే ఎక్కువగా ఉంటుందో, అదే మనం మేనిఫెస్ట్ చేస్తాం అనమాట. లెట్స్ సే మళ్ళీ ఎనర్జీ అంటే ఏంటి, వైబ్రేషన్ అంటే ఏంటి? మన ఎనర్జీ వైబ్రేషన్ అంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క బిలీఫ్స్, మన యొక్క అలవాట్లు, మన యొక్క ఎమోషన్స్. ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ నెగిటివ్గా ఉన్నట్లయితే ఇవన్నీ నెగిటివ్గా ఉన్నట్లయితే మన యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉన్నట్లు. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఇదే మనం మేనిఫెస్ట్ చేస్తాం. ఇంకా అదేవిధంగా మన యొక్క ఆలోచనలు పాజిటివ్గా ఉండి, మన యొక్క నమ్మకాలు పాజిటివ్గా ఉండి, మన యొక్క అలవాట్లు పాజిటివ్గా ఉండి అండ్ మన యొక్క బిహేవియర్ పాజిటివ్గా ఉన్నట్లయితే, ఫీలింగ్స్ పాజిటివ్గా ఉన్నట్లయితే డెఫినెట్గా మన యొక్క ఎనర్జీ అనేది హైగా ఉంటుంది. అప్పుడు ఓన్లీ పాజిటివ్ థింగ్స్నే మనం మేనిఫెస్ట్ చేస్తాం. అండ్ మరి ఎందుకు మన నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీ ఎందుకు ఎక్కువ ఉంది అంటే, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ ప్రాక్టీస్డ్. అంటే ఇదే మనం ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. అంటే చిన్న చిన్న వాటికే బాధపడిపోవడం, చిన్న చిన్న వాటికే కోపం తెచ్చుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల దిస్ ఈజ్ వాట్ మనం ప్రాక్టీస్ చేస్తామన్నమాట. ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అది మనలో భాగం అయిపోతుంది. నేను ఎప్పుడు ఏదైనా చిన్న విషయాలకి బాధపడుతూ ఉన్నాను అండ్ అలా బాధపడడం అది నా లోపల భాగం అయిపోయింది. సో నేనేమనుకుంటాను, ఇదే నిజం అనుకుంటాను, ఎందుకంటే నేను ఇదే ప్రాక్టీస్ చేశాను. సో అందుకే చాలామంది మేనిఫెస్టేషన్ లేకుండా హ్యాపీగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఎలా మనం ప్రాక్టీస్ చేసాము అంటే, మేనిఫెస్టేషన్ వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వడం, లేనప్పుడు సాడ్గా ఫీల్ అవ్వడం. ఇది ప్రాక్టీస్ చేసాం కాబట్టి మన యొక్క డామినెంట్ ఎనర్జీ, అంటే మన లోపల ఏదైతే ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో అదే మనం మేనిఫెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు మీరు అందరూ చెక్ చేసుకోండి, మీ యొక్క ఎనర్జీని ఎలా చెక్ చేసుకోవాలంటే, మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ యొక్క బిలీఫ్స్ ఎలా ఉన్నాయి, అంటే నమ్మకాలు, అండ్ మీ అలవాట్లు, హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ మీ యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయి. ఈ 4 మీరు చెక్ చేసుకోండి. అంటే జస్ట్ పొద్దున్న మెడిటేషన్ చేసినప్పుడు, పొద్దున్న ఏదైనా మనం మార్నింగ్ టైంలో ఏదైనా సాధన చేసినప్పుడు అఫర్మేషన్స్ ఇలా కాకుండా త్రూ అవుట్ ద డే మీరు యావరేజ్ తీసుకోవాలన్నమాట. లెట్సే ఈ ఒక 24 అవర్స్లో ఒక స్లీప్ అరౌండ్ మన 6 అవర్స్ 8 అవర్స్ తీసేస్తే రిమైనింగ్ 16 అవర్స్ 18 అవర్స్ మన యొక్క వైబ్రేషన్, మన యొక్క ఎనర్జీ ఎలా ఉందని మీరు చెక్ చేసుకోండి. మేబీ మార్నింగ్ మనం ఏదైనా సాధన చేసినప్పుడు ఓకే, మెడిటేషన్ చేసినప్పుడు హ్యాపీగా పాజిటివ్గా ఉంటాము. కానీ త్రూ అవుట్ ద డే ఎవరైనా మనం నెగిటివ్గా మనల్ని కమెంట్ చేసినప్పుడు, లేకుంటే ఏదైనా నెగిటివ్ న్యూస్ విన్నప్పుడు, ఏదైనా నెగిటివ్గా చూసినప్పుడు, నెగిటివ్గా మనం మాట్లాడినప్పుడు, అప్పుడు మనం ఎలా ఉంటున్నాము, మన ఎనర్జీ ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, అప్పుడు మన యొక్క బిహేవియర్ ఎలా ఉంది, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మన అలవాట్లు ఎలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే ప్రాక్టీస్డ్ వైబ్రేషన్. ఈ ప్రాక్టీస్డ్ వైబ్రేషనే విల్ మేనిఫెస్ట్ ఇంటూ ఫిజికల్ మేనిఫెస్టేషన్ అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీ యొక్క ఎనర్జీని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు మార్చుకునే అవకాశం ఉంటుంది. నా లోపల ఫస్ట్ లోపం ఉంది అని తెలిస్తే నేను దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నా లోపల నెగిటివ్ ఎనర్జీ ఉందని చాలామంది గుర్తించరు. నేను ఫుల్ పాజిటివ్, నేను ఎప్పుడు ఫుల్గా పాజిటివ్గానే మాట్లాడతానండి, నేను పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తాను అండ్ పాజిటివ్గానే ఉంటాను. పాజిటివ్గా ఉంటాను అన్నది అక్కడ ఇంపార్టెంట్ కాదు. మీ లోపల ఏం వైబ్రేషను, ఎనర్జీ ఎక్కువగా ఉంది అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది పాజిటివ్గా మాట్లాడతారు,
పాజిటివ్‌గా అఫర్మేషన్ చెప్తాము. కానీ లోపల మాత్రం నెగెటివ్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ఈ నెగెటివ్ ఎనర్జీ అనేది మన లోపల డామినెంట్‌గా ఉంది. అంటే ఎక్కువ శాతం ఉంది. సో, ఏదైతే ఎక్కువ శాతం ఉందో అది విన్ అవుతది. లెట్స్ సే ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే 2 ఎద్దులు తీసుకుందాం అనుకోండి. బుల్స్. సో, ఈ 2 బుల్స్‌కి మనం ఒక యుద్ధం పెట్టామనుకోండి. ఏది గెలుస్తుంది అంటే ఏదైతే ఎక్కువ బలంగా ఉంటుందో అదే గెలుస్తుంది. అండ్ ఏదైతే వీక్‌గా ఉంటదో అది ఓడిపోతది. అండ్ మన లైఫ్‌లో కూడా అంతే. మైండ్ అనేది ఈ బుల్స్ లాగా తీసుకోండి. అంటే ఎద్దు. అంటే ఏది గెలుస్తుంది అంటే ఈ నెగెటివ్ మైండ్ ఎక్కువగా మనము దాన్నే ఫోకస్ చేస్తున్నాం, దాన్నే ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే అదే విన్ అవుతుంది. అంటే ఎందుకు దానికి బలంగా ఉంది. ప్రతి క్షణము, ప్రతి సెకండ్, ప్రతి మినిట్ అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే కదా స్ట్రాంగ్‌గా ఉంటది. అప్పుడు ఏదైతే వీక్‌గా ఉందో అంటే ఈ పాజిటివ్ మైండ్ ఎప్పుడో ఒకసారి మార్నింగ్ టైమ్‌లో మెడిటేషన్ చేసినప్పుడు పాజిటివ్‌గా ఉంటది. రిమైనింగ్ డే త్రూ ఔట్ ద డే నెగెటివ్‌గా ఉన్నప్పుడు ఈ యొక్క పాజిటివ్ మైండ్ అనేది వీక్‌గా ఉంది. సో, ఇది గెలిచే ఛాన్స్ అస్సలు లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ పాజిటివిటీని మనం ప్రాక్టీస్ చేయాలి. ఎలా పాజిటివిటీని ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మన మైండ్ నేచర్ మనం ఈ మైండ్ యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవాలి. మైండు నార్మల్‌గా ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతది. లేనప్పుడు సాడ్‌గా ఫీల్ అవుతూ ఉంటదనమాట. ఈ యొక్క నేచర్‌ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఎప్పుడు మనము ఈక్వానిమిటీ అంటే బ్యాలెన్స్డ్‌గా ఉండగలుగుతాం. ఏదో మేనిఫెస్టేషన్ వచ్చింది అని చెప్పేసి ఎగిరి గంతులేయడము, లేదని చెప్పేసి బాధపడకుండా ఉండటము, ఇలా మనము నార్మల్‌గా చేస్తూ ఉంటాం. బట్ ఎప్పుడైతే ఈ యొక్క మైండ్ నేచర్‌ని మనం అర్థం చేసుకుంటామో, సో, మనం ఎప్పుడూ ఈ యొక్క ఈక్వానిమిటీ అంటే సమతతో మనం చూడగలుగుతామనమాట. అప్పుడు మన యొక్క ఎనర్జీ అనేది కాన్స్టెంట్‌గా ఉంటది. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే ఎనర్జీ అనేది ఎప్పుడు ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటది. సో, పాజిటివ్ థింగ్స్ జరిగినప్పుడు పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్‌గా వైబ్రేషన్ ఉంటది. నెగెటివ్ థింగ్స్ జరిగినప్పుడు నెగెటివ్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. ఎనర్జీ అనేది డౌన్ అయిపోతది. సో, మన ఎనర్జీ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటదనమాట. పైకెళ్తూ ఉంటది, కిందకొస్తుంటది. పైకి, కిందకి ఇలా కాన్స్టెంట్‌గా ఎప్పుడూ ఉండదనమాట. మరి కాన్స్టెంట్‌గా ఉండాలి అంటే మనం బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. ఈక్వానిమిటీలో ఉండాలి. అప్పుడు కాన్స్టెంట్ ఎనర్జీతో అలా ఉన్నప్పుడు మనము అదే యూనివర్స్‌లోకి ఏదైతే ఆఫర్ చేస్తామో అదే మనకు తిరిగొస్తుంది. లెట్స్ సే మీరు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళేమనుకుంటారు? అరే! ఇంకా మంచి గిఫ్ట్ ఇవ్వాలి నేను అనుకుంటా. అలా మీరు మీ యొక్క ఎనర్జీ వైబ్రేషన్ అనేది గిఫ్ట్. మంచి ఇంటెన్షన్స్, మంచి థాట్స్ అంటే మంచి ఇంటెన్షన్, మంచి థాట్స్ అంటే ఏంటి? మనకి హాని చేయకుండా ఉన్నవి, వేరే వాళ్ళకి హాని చేయకుండా ఉన్నవి అదే మంచిది. అంటే గుడ్ ఇంటెన్షన్, గుడ్ థాట్స్. చాలా సార్లు ఎయిదర్ మనల్ని మనమైనా డ్యామేజ్ చేసుకునేలాగా మన థాట్స్ ఉంటది. లేదా వేరే వాళ్ళని డ్యామేజ్ చేసేలాగా థాట్స్ ఉంటాయి. అవి మేనిఫెస్ట్ అవ్వవు. ఒకవేళ అయినా సరే అది మంచి కర్మని క్రియేట్ చేయదు. మళ్ళీ ఎప్పుడు మనం ఫ్యూచర్‌లో దానికి తగిన కాన్సిక్వెన్సెస్ అనేది, పరిణామాలనేది ఖచ్చితంగా ఫేస్ చేయాల్సొస్తది. అందుకే మంచి థాట్స్, మంచి ఇంటెన్షన్ ఉండడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీని గురించి మేబీ ఇంకొక స్పెసిఫిక్ వీడియో చేద్దాము. అసలు ధర్మంతో మనం ఎలా మేనిఫెస్ట్ చేయాలి అన్నది. బట్ ఇప్పుడైతే మీరు అర్థం చేసుకోండి. మీ యొక్క ఎనర్జీ ఏదైతే డామినెంట్‌గా ఉంటదో అదే మేనిఫెస్ట్ అవుతది. ఒకవేళ నెగెటివ్ ఎక్కువగా ఉన్నట్లయితే అదే మనం ప్రాక్టీస్ చేస్తాము. సో, మరి ఇప్పుడు పాజిటివ్‌గా ఉండడం ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే మనకి రైట్ థాట్స్, రైట్ ఇంటెన్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రైట్ థాట్స్, రైట్ ఇంటెన్షన్ అంటే ఏంటి అంటే మనకి హాని చేయకుండా ఉన్నది, వేరే వాళ్ళకి హాని చేయకుండా ఉన్నది. లెట్స్ సే నాకు బిజినెస్‌లో బాగా డబ్బులు కావాలి, లేకుంటే రిలేషన్‌షిప్స్ కావాలి. కానీ రిలేషన్‌షిప్స్ వచ్చిన తర్వాత నేను బాగా ఇబ్బంది పెడుతున్నానంటే వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గర ఉండదు. ఈవెన్ క్లయింట్స్ కూడా అంతే. నేను మనీ తీసుకుంటున్నాను కానీ నేను కరెక్ట్‌గా వాళ్ళకి సర్వీస్ ఇవ్వట్లేదు, లేకుంటే నేను వాళ్ళకి మంచి ప్రొడక్ట్స్ ఇవ్వట్లేదు అంటే ఏమవుతది? అగైన్ అది మరి నాకు ఫ్లో అనేది ఉండదనమాట. అంటే అది మేనిఫెస్టేషన్ నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అది టెంపరరీ అయిపోతది. ఓకే, వస్తది, మనీ వస్తది. దెన్ కంటిన్యూయస్ ఆ ఫ్లో లేనప్పుడు ఏమవుతదంటే మనం సాడ్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. సో, హ్యావింగ్ దిస్ రైట్ ఇంటెన్షన్ ధర్మంగా మనం మేనిఫెస్ట్ చేయాలనమాట. సో, దీని గురించి స్పెసిఫిక్ వీడియో చేద్దాం. సో, బట్ ఇప్పుడైతే మీ ఎనర్జీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటది. 99% అందరికీ ఫ్లక్చుయేట్ అవుతది. ఎందుకంటే మనము ఆ కాన్స్టెంట్‌గా సమతతో, ఆ బ్యాలెన్స్‌గా, ఈక్వానిమస్‌గా ఉండమనమాట సమతతో. అప్పుడు లేనప్పుడే మన ఎనర్జీ పైకెళ్తది. బాగున్నప్పుడు అన్నీ, బాలేని పరిస్థితులు వచ్చినప్పుడు నెగెటివ్‌గా వెళ్ళిపోతుంటాం. ఇలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉన్నట్లయితే మన యొక్క మేనిఫెస్టేషన్స్ ఏదైతే ఉంటదో అది మేనిఫెస్ట్ చేయలేమనమాట. సో, దీన్ని మనం అనుకున్న మేనిఫెస్టేషన్స్ అన్నీ మనం చేయాలి అంటే బ్యాలెన్స్డ్‌గా ఉండడం ఇంపార్టెంట్. స్టిల్‌గా, నిశ్చలంగా మనకి తెలుస్తూ ఉంటది. ఒక సముద్రం ఎగ్జాంపుల్ తీసుకోండి. పైన అలలు, అలజడులే ఉంటాయి. కానీ అదే సముద్రంలో కిందకి అడుగు భాగంలోకి మనం వెళ్ళినప్పుడు చాలా నిశ్చలంగా ఉంటది. చాలా స్టిల్‌గా ఉంటది ఆ వాటర్. అదే మన నిజమైన స్థితి. కాకపోతే అది మనకు కనిపించేది కదా! కనిపించాలంటే ఏం చేయాలి? లోపలికెళ్ళాలి. అదే విధంగా మనం కూడా ఇప్పుడు లోపలికెళ్ళాలి.
మేబీ ఎవ్రీడే మెడిటేషన్ ఒకవేళ మీరు చేస్తున్నట్లయితే గ్రేట్. మెడిటేషన్ చేయట్లేదు అంటే కళ్ళు మూసుకొని మీ లోపల ఏం జరుగుతుంది అని అబ్జర్వ్ చేసినట్లయితే మైండ్ ఏదైనా నెగిటివ్ జరిగినప్పుడు వెంటనే అది రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ విషయం మీకు అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా మన నిజమైన స్థితి ఏంటి అంటే అలా వాటర్ ఎలా అయితే అడుగు భాగంలో నిశ్చలంగా ఉంటుందో, స్టిల్గా ఉంటుందో ఆ నేచరే మంది కూడా, ఆ స్థితి మంది కూడా. కాకపోతే మనం అందరూ మర్చిపోయాం. ఎందుకంటే బయట కనిపించేవి నిజం అనుకుంటాం. బయట ఓకే ఎన్నెన్నో ప్రాబ్లమ్స్, సమస్యలు అన్నీ ఉంటాయి. కానీ మన యొక్క ఈ నిశ్చలమైన స్థితిని మనం అర్థం చేసుకొని అలా స్టేబుల్గా కాన్స్టెంట్గా ఉన్నట్లయితే అప్పుడే మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఇలా ఫ్లక్చుయేట్ అవుతుంటే పైకి వెళ్ళి కిందకి వెళ్ళి మన ఎనర్జీ పైకి వెళ్ళి నెగిటివ్గా పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్ ఇలా ఫ్లక్చుయేట్ అవుతున్నట్లయితే మీరు యూనివర్స్లోకి ఏం పంపిస్తున్నారు, ఎలాంటి ఫ్రీక్వెన్సీ, ఎలాంటి వైబ్రేషన్ పంపిస్తున్నారు మీకే లేదు. ఒకసారి పాజిటివ్గా ఉంటారు, ఒకసారి నెగిటివ్గా ఉంటారు. మరి ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ వైబ్రేషన్ మనం పంపించినప్పుడు, ఒక కాన్ఫ్లిక్ట్ మనం పంపించినప్పుడు, ఒకసారి పాజిటివ్గా ఉంటాం, నెగిటివ్గా ఉంటాం, మనకే కాన్ఫ్లిక్ట్, మనకే ఈ గొడవలు అన్నమాట, ఈ కాన్ఫ్లిక్ట్ మన ఎమోషన్స్తో. సో ఇలాంటి కాన్ఫ్లిక్టింగ్ వైబ్రేషన్ మనం పంపించినప్పుడు బయట ఆబ్వియస్గా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది బయట వాటిని చేంజ్ చేయడం కాదు, మీ యొక్క వైబ్రేషన్ని చేంజ్ చేసుకోవాలి. అలా ఏంటి అంటే ఈక్వానిమస్గా బ్యాలెన్స్గా ఉండటం నేర్చుకోవాలన్నమాట. అండ్ మేనిఫెస్టేషన్ వచ్చిందని చెప్పేసి హ్యాపీగా ఉండటము, లేదని చెప్పేసి బాధపడుతుండడం కాకుండా డెఫినెట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది ఎప్పుడంటే మంచి ఆలోచనలు, మంచి సంకల్పాలు మనకు ఉన్నట్లయితే. మరి మంచి అంటే ఏంటి అని ఆల్రెడీ చెప్పాను. మనల్ని మనం హర్ట్ చేసుకోకుండా, నాశనం చేసుకోకుండా, వేరే వాళ్ళని నాశనం చేయకుండా, వేరే వాళ్ళని హర్ట్ చేయకుండా ఉన్నట్లయితే అవి మంచి ఇంటెన్షన్స్, మంచి థాట్స్. ఇవన్నీ మంచి ఇంటెన్షన్, మంచి థాట్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి. అండ్ అప్పుడు మీరు అనుకున్న మేనిఫెస్టేషన్స్ అన్నీ అవుతుంది. ఈవెన్ అవ్వకపోయినా కూడా మీరు హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. ఎలా అనేది ఆల్రెడీ వీడియో చేసాం దీని మీద, సో ఆ వీడియో చూడండి. అండ్ ఈ వీడియోకి సంబంధించి ఏవైనా మీకు క్వశ్చన్స్ ఉంటే సో కమెంట్ సెక్షన్లో రాయండి. డెఫినెట్గా వాటి మీద వీడియోస్ చేస్తాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఇంకా ఈ క్లాసెస్ జాయిన్ అయ్యి మీరు డైలీ ట్రైనింగ్ తీసుకోవాలి. ఎందుకంటే మైండ్ని మనము మాస్టర్ చేయడం అనేది నిజంగానే అతి పెద్ద ఇంపార్టెంట్ స్కిల్. ఈ ఒక్క స్కిల్ నేర్చుకుంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో మనకి నచ్చిన విధంగా మన లైఫ్ని మనం డిజైన్ చేసుకొని హ్యాపీగా, అండ్ అలానే వేరే వాళ్ళకి హాని కలిగించకుండా, మనకి హాని క్రియేట్ చేసుకోకుండా మనం హ్యాపీగా పీస్ఫుల్గా లివ్ చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ ఇలాంటి ఫ్రీ క్లాసెస్ కోసం కింద ఉన్న లింక్ యూజ్ చేసి మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు, లేదా కనిపిస్తున్న నెంబర్కి మీరు మా టీమ్కి కాల్ చేసినట్లయితే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.